హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాను హోమ్ మేడ్ ఐడియాస్. ఈరోజు మనం ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయి సాఫ్ట్ రవ్వ లడ్డూలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 5 స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి ఇంట్లోనే సులువుగా ఎలా తయారు చేయాలో కింద డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, ఒకసారి మీరు చూసి ఫాలో అవ్వండి. ఇది కాస్త వేడైన తర్వాత ఇందులోకి ఎండు ద్రాక్ష ఇంకా ముంతమాడి పప్పు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్న రవ్వ 1 కప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. సన్న రవ్వ మనం ఎప్పుడు యూస్ చేసినా బాగా ఫ్రై చేసుకోవాలి, లేదా పచ్చివాసన వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. షుగర్ కొద్దిగా కరిగిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు కొబ్బరి తురుము వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 1/2 కప్పు పాలు ఇందులోకి వేసుకోండి. అలానే మనం దంచి పెట్టుకున్న యాలకుల పొడి కూడా ఒక 1/2 స్పూన్ వేసుకోండి. యాలకుల పొడి వేయగానే మంచి స్మెల్ వస్తుంది. ఇది బాగా ఇలా దగ్గర అయ్యేంత వరకు బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద నుంచి దించేసి ఉండలు కట్టుకోండి. చేతికి కొద్దిగా తడి చేసుకొని వేడిగా ఉన్నప్పుడే మనం దీన్ని ఉండలు కట్టుకోవాలి, చల్లారితే సరిగ్గా రాదన్నమాట. కొద్దిగా చేతులు కాలుతోంది, బట్ నేను తడి చేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఉండలు కట్టడానికి ట్రై చేస్తున్నాను. మనం ఇలా లడ్డూలు చేసుకునేటప్పుడు ఈ రవ్వ పిండి కొద్దిగా పొడిగా అయిపోతుంది, బట్ కంగారు పడాల్సిన అవసరం లేదు. దీన్ని కాసేపు మనం స్టవ్ పైన పెట్టి ఒక 2 మినిట్స్ పాటు హీట్ చేస్తే మళ్ళీ చక్కెర కరిగి మళ్ళీ మనం లడ్డూలు చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. చూసారా, సాఫ్ట్ అండ్ స్మూత్ రవ్వ లడ్డూలు రెడీ అయిపోయినాయి. మీకు ఎక్కువ సాఫ్ట్గా కావాలి అని అనిపిస్తే మీరు ఎక్కువ నెయ్యి యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాని మిల్క్ ఎక్కువ యూస్ చేసుకున్నారనుకోండి, అది మరుసటి రోజుకి కట్టిపడిపోతుంది. ఈ రవ్వ లడ్డూలని వారం రోజులు పైగా మనం నిల్వ ఉంచుకోవచ్చండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి, అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.